నమస్తే అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేష. గట్కేసర్లో ఉన్న గానాపూర్లో మనకి బోరాయ ఆర్ట్స్ అంటే మీ అందరికీ తెలిసింది ఎంత ఫేమస్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే యూనిక్ గణేష్ మోడల్స్ ని గణేశుని మోడల్స్ మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది మనకి సికింద్రాబాద్ నుంచి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి విజిట్ అయిన వాళ్ళంటే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. దాంతో పాటు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మన మెయిన్ వీడియోలోకి మాత్రం వెళ్ళిపోదాం మనం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. సో మనం వచ్చేసి వాళ్ళ బోరాయ ఆర్ట్స్ కి మాత్రం వచ్చేసినాం అనమాట. ఇది ఏంటంటే మనకి ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు వచ్చేసి యూనిక్ మోడల్స్ ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయో అవి మాత్రమే నేను కవర్ చేస్తాను అనమాట. సో మీకు ఈ వీడియో మొత్తం మీరు ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మనకి ఇంకా వినాయకుని చతుర్థికి ఆల్మోస్ట్ 74 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి, ఇంకా 74 డేస్. సో మీరు ఏంటంటే ఈ వీడియోస్ చూసి కంప్లీట్ గా మీకు నచ్చిన మోడల్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఈ లొకేషన్ కూడా మీకు ఏంటంటే మీకు గట్కేసర్ లో ఉంది. లొకేషన్ మీకు మ్యాప్స్ తో సహా మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తాను నేను. ఈ బోరాయ ఆర్ట్స్ లో మనం కవర్ చేసేది ఫస్ట్ వీడియో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. వినాయకుడు వచ్చేసి మనకి ఎంత యాంటిక్ పీస్ ఉన్నదని చూడండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఈ పిఓపి వర్క్ మాత్రం ఇక్కడ ఫినిష్ అయిపోయింది. సో వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని ఉన్నాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ శంకు మాత్రం ఇచ్చాడు. ఈ లెఫ్ట్ సైడ్ లో శంకు. సో అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సింపుల్ గా వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ కూర్చొని ఉన్నట్టు మాత్రం కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సింహాసనం పైన. ఇంకా బట్ పక్కన బ్యాక్ డ్రాప్ ఏమొస్తుంది అనేది ఐడియా లేదు. ఇది ఒకటి వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్స్. ఇక్కడ చూడొచ్చు వినాయకుడు వచ్చేసి ఏంటంటే నాగశేషు పైన కూర్చొని ఉన్నాడు అనమాట. పెయింటింగ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన వృద్ధి సిద్ధి అమ్మవార్లు మాత్రం ఉన్నారు. మనకి ఇక్కడ స్వామివారు చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ లో, అంటే మీకు ఇక్కడ వైడ్ యాంగిల్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ మోడల్లో ఉన్నారు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా ఏంటంటే మనకి కూర్చొని ఎట్లంటే నాగపాం పైన తోక పైన కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి మన వినాయకుడి ఇద్దరు కుమారులు అంట. మోడల్ మాత్రం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అందుకని ఏంటంటే బోరాయ ఆర్ట్స్ అంటేనే మనకి యూనిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సింపుల్ గా ఎట్లా చూడడానికి సింపుల్ గానే ఉంది. బట్ ఇక్కడ ఎట్లా అంటే ఈ మోడల్ యూనిక్నెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పికాక్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ వినాయకుడు పికాక్స్ పైన కూర్చున్నట్టు ఉన్నదనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఒక పికాక్ ఇచ్చారు పక్కన చేతి కింద. అండ్ ఇంకొకటి కూడా మనకి పీకాక్ మాత్రం పైన ఇచ్చారనమాట. చూడండి ఎట్లా అంటే వినాయకుడి మనకి హెడ్ దగ్గర ఎట్లా అంటే పైన ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు జస్ట్ మనకి నించొని ఉన్నట్టు ఉందన్నమాట. బట్ ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇది పెయింటింగ్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఓన్లీ మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ యూనిక్ మోడల్స్ మాత్రమే చూస్తాను. ఇది వచ్చేసి మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు సింపుల్ గా. బట్ ఇది వచ్చేసి మన కింద కోకోనట్ సింపుల్ గా కూర్చున్నట్టుంది. కానీ చూడండి తాండవం ఆడుతున్నట్టు మాత్రం కనబడుతుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఫిగర్ అవుట్ మాత్రం అవ్వట్లేదు. ఇక్కడ చూడొచ్చు ఇది గుండ్రాయి పైన కాలు పెట్టినట్టు ఉంది. మరి పెయింటింగ్ అయిన తర్వాత అది గ్లోబ్ అవుతుంది ఏంటో అర్థం కావట్లేదు. బట్ వినాయకుడు మాత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే 6 చేతులతో మాత్రం మనకి ఇక్కడ దర్శనం మాత్రం ఇస్తున్నాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది అనేది. సో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే బోరాయ ఆర్ట్స్ లో మనకి కంప్లీట్ గా అన్ని డిఫరెంట్ మోడల్సే కనబడుతున్నాయి. అంటే ఒకటి మించిన మోడల్ ఇంకొకటి ఉందన్నమాట. వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. అది కూడా దేనిపైన మనకి 5 పడగల ఒక పెద్ద నాగశేష్ మాత్రం ఉన్నదన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆ నాగశేష్ పైన మనకి మన వినాయకుడు స్వామివారు ఎట్లంటే కూర్చొని దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ స్వామివారికి ఏంటంటే 4 చేతులు మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు తోక కింద మొత్తం ఏంటంటే ముడుచుకొని ఉన్నది. ఆ తోక పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. ఇది కూడా ఏంటంటే పెయింటింగ్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన యూనిక్ మోడల్ చూద్దాము. ఇక్కడ చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది ఒక యూనిక్ మోడల్. మీకు అమ్మవారు చూడండి బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే బ్లూ కలర్ పెయింటింగ్ తోని మీకు ఫినిషింగ్ మాత్రం చేసినారు. కంప్లీట్ గా మాత్రం ఇంకా మీకు పూర్తిగా పెయింటింగ్ మాత్రం అవ్వలేదు. బట్ బ్లూ పెయింటింగ్ తో మాత్రం ఉంది. అండ్ వినాయకుడు చూడండి బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే మనకి సింహాసనం కూడా మనకి కంప్లీట్ గా ఎలా ఇచ్చారంటే సింహాసనం కానీ త్రిశూలాలు మాత్రం ఉన్నది. బట్ వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు సింహాసనం పైన. చూడండి ఇది ఒక డిఫరెంట్ యూనిక్ లుక్
లో ఉన్నదన్నమాట. వినాయకుడు వెనకాల వచ్చేసి మనకు అమ్మవారు బ్యాక్డ్రాప్ లో. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నా కొద్ది బావ్ అన్నట్టున్నాయి అనమాట. ఒక్కో మోడల్ అలా ఆ రేంజ్ లో ఉన్నాయి బోరా యాడ్స్ లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మన స్వామివారు ఏంటంటే కూర్చొని ఉన్నారు సింహాసనం పైన. బట్ అది కూడా ఏంటంటే బ్యాక్డ్రాప్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎట్లా అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే మన సూర్యనారాయణని కంప్లీట్ గా బ్యాక్డ్రాప్ అంటే పెయింటింగ్ అయిన తర్వాత అర్థమవుతుంది వాటికి ఇంకా మనకి ఏ కలర్ లో పెయింటింగ్ మాత్రం ఇస్తారని చెప్పేసి. ఇది ఒక డిఫరెంట్ లుక్ లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్వామివారు ఏంటంటే సింపుల్ గా కూర్చొని ఉన్నారు. బట్ వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి సింహాసనము మాత్రం ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చారు. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి చేతిలో మాత్రం ఏందో ఆయుధాలు మాత్రం పెట్టడం స్టార్ట్ అయింది. అండ్ సైడ్లలో వచ్చేసి మనకి 2 సింహాలు మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి. ఇదొకటి డిఫరెంట్ మోడల్ అనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఇదొకటి. అండ్ ఇది పెయింటింగ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు బోరా యాడ్స్ అంటే ఏమనుకున్నా కానీ మొత్తం బోరాన్ అయిపోతారు అందరు, ఆ రేంజ్ లో ఉన్నాయి గణేశుళ్ళు మాత్రం. ఇక్కడ చూడండి 4 చేతులు ఇచ్చారు, చేతిలో శంకు మాత్రం పెట్టారు, ఇంకా జ్యువెలరీ వర్క్ మాత్రం అవ్వలేదు. బట్ అమ్మవారిని చూస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు బ్యాక్ డ్రాప్ ఎంత బాగా ఇచ్చారు అనేది అమ్మవారిని. మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో అమ్మవారిని చూడండి ఎంత బాగా ఇచ్చారనేది. ఏంటంటే వినాయకుడు కూర్చున్నట్టు మాత్రం ఉందన్నమాట ఆ గ్లోబ్ పైన. చూడొచ్చు మీరు ఆయన ఎంత బాగా కూర్చున్నాయి. ఎట్లా అంటే మామూలుగా లేదు కూర్చొని కూడా అంత బాగున్నాడంటే. ఇంకా పైన మొత్తం వర్క్ మాత్రం ఇంకా జరగలేదు. ఇంకా పైన ఎట్లాంటి ఛత్రి టైప్ పెడుతున్నారు అనుకుంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. చేతిలో శంకు మాత్రం ఇచ్చారు మన వినాయకునికి. అండ్ 4 చేతులు మాత్రం ఇచ్చారు. ఆయన కూడా చూడండి ఎంత బాగా కూర్చున్నాడు. ఇది వచ్చేసి 2 అమ్మవార్లు పక్క పక్కన ఉన్నారు. అమ్మవార్లు ఏదైనా వృద్ధి సిద్ధి అమ్మవార్లతో పాటు మన ఎట్లాంటి వృద్ధి సిద్ధి సమేత మన వినాయకుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి సూర్యనారాయణుని బ్యాక్ డ్రాప్ మాత్రం ఇచ్చారు ఇక్కడ, మన సూర్యుని బ్యాక్ డ్రాప్. అండ్ ఇక్కడ చూస్తే అమ్మవార్లు 2 పక్కన ఉన్నారు. ఇది వచ్చేసి మనకి బాతు పైన కూర్చొని ఉన్నాడు అనమాట మన స్వామి. చూడండి సింపుల్ లుక్ చూడడానికి, బట్ జ్యువెలరీ వర్క్ మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. చూడండి ఇంకా పెయింటింగ్ ఫుల్ గా కాలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామికి మొత్తం కంప్లీట్ గా 8 చేతులు మాత్రం ఇచ్చారు. అండ్ జ్యువెలరీ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఆకులు ఉన్నాయన్నమాట, ఆకులే శివనామాలు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మన వినాయకుడు వచ్చేసి కూర్చొని మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. బట్ ఇది కూడా ఒక ఏంటంటే సింపుల్ గా కనబడుతుంది బట్ చూడడానికి అట్లా, బట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది పెయింటింగ్ అయిన తర్వాత. చూడొచ్చు ఆయన వచ్చేసి వాహనం ఇక్కడ దీంట్లో 2 నెమలిని మాత్రం ఇచ్చారు వాహనాన్ని. చూడొచ్చు మీరు. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ అని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే మనకి బాలాజీ మోడల్ అన్నమాట. సో ఇది కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది ఏంటనేది తెలీదు, బట్ బాలాజీ మోడల్ చాలా బాగుంది, అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం మనకి స్వామివారు ఏంటంటే మన శ్రీమన్నారాయణుని ఒడిలో కూర్చున్నట్టు కనబడుతుంది బాలగణేశుడు. చూసినారు కదా స్వామివారు బాలాజీ అవతారం మన శ్రీమన్నారాయణ ఒడిలో కూర్చున్నట్టు ఉందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యునిక్ అంటే యునిక్ గణేశుడు చూడొచ్చు. సో స్వామివారు ఏంటంటే డమరుకం చూసినారు కదా, డమరుకం పైన నించొని నృత్యం చేస్తున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది క్లియర్ గా కనబడుతుంది మీకు. సో స్వామివారికి కూడా ఏంటంటే మనకి కంప్లీట్ గా 8 చేతులు మాత్రం ఇచ్చారనమాట. సో సుమిత్ భాయ్ వల్ల మనము సెకండ్ షెడ్ లోకి మాత్రం వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ పిఓపి వర్క్స్ మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే యూనిక్ గణేశుళ్ళు ఉంటాయని చెప్పేసి ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ పిఓపి వర్క్స్ మాత్రం జరుగుతున్నాయి వినాయకుళ్ళే. ఇక్కడ కూడా ఏంటంటే డిఫరెంట్ వినాయకుళ్ళు మాత్రం కనబడుతున్నాయి. బట్ ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఎర్లీగా ఉన్నాము, టైం ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇది మొత్తం ఎట్లా అంటే ఫినిష్ అయ్యి రావడానికి బయటికి అవుట్పుట్. సో
సో కంప్లీట్గా ఏంటంటే వీడియో చూసినారు కదా మీరందరూ కూడా ఫ్రెండ్స్. మనకేంటంటే బోరా యాడ్స్లో షెడ్ వన్ ఇది బ్యాక్ డ్రాప్లో మీకు వెనకాల కనబడుతుంది ఇది షెడ్ వన్. అలాగే వాళ్ళది షెడ్ కూడా వెనకాల ఇక్కడ ఉందన్నమాట షెడ్. సో షెడ్ ఏంటంటే మనకి ఇంకా పిఓపి వర్క్ జరుగుతుంది. ఆడ కూడా ఏంటంటే డిఫరెంట్ యూనిక్ గణేశుళ్ళు మాత్రం ఉన్నాయి. బట్ అది అవుట్పుట్ అంటే అవుట్పుట్ మొత్తం కంప్లీట్గా ఫినిష్ అవుట్పుట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఇంకా 74 days మనకి వినాయకుడిని ఫెస్టివల్కి మాత్రం ఇంకా ఉంది మనము. సో వర్క్ మాత్రం జరుగుతుంది ఫాస్ట్, ఎట్లంటే ఫాస్ట్ పేస్లో. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బోరా యాడ్స్కున్న క్రేజ్కి జనాలు చూడొచ్చు మీరు లోపల చాలా మంది ఉన్నారనమాట. ఏంటంటే బుకింగ్స్కి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినారు. ఎందుకంటే ఇక్కడ నా వీడియోలో చూడొచ్చు మీరు, మీకే అర్థమైపోతుంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా చేసిన ప్రతి గణేశుడు కూడా యూనికే ఉన్నారనమాట. ఎట్లా అంటే ఐడెంటికల్ గా, అంటే ఇప్పుడు ఒక మోడల్ ఉన్న తర్వాత ఇంకో మోడల్ ఉండడం అలాంటిది ఏమీ లేదు. ఒక మోడల్ ఉందంటే అదే సేమ్ రిపీటెడ్ గా మోడల్స్ మాత్రం లేవు. ఇవి కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇది మాత్రం ఏంటంటే చెప్పొచ్చు మనం బోరా యాడ్స్ కి ఉన్న క్రేజ్ అని. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ గా ముంబై స్టైల్ మేకింగ్ అనమాట. ఈ వీడియో మాత్రం మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకోటి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన బప్పా లవర్స్ ఎంతమంది ఉన్నారు కూడా ఈ ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ని సపోర్ట్ చేసి కొద్దిగా మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా అంత మంచి వీడియోస్ చేయడానికి నాకు ఏంటంటే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే సుమిత్ భాయ్తో మాట్లాడా, బట్ ఏంటంటే ఆల్రెడీ చాలా మంది లోపల ఏంటంటే బుకింగ్స్కి మాత్రం వచ్చారనమాట. సో ఆయన వాళ్ళతో అందరితో బిజీ ఉన్నాడు కస్టమర్స్తోని. సో మీ బప్పా లవర్స్ మీరందరూ చూస్తున్నారు కదా ఈ వీడియోని, తప్పకుండా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా అందరు కూడా. అండ్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుంటాను. ఇదేంటంటే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం ఇంకో వీడియో. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతాకి జై.